గోకులంలో ఒకరోజు వెన్న దొంగిలించి మళ్లీ పాత్రలు పగలగొట్టినందుకు యశోదమ్మ కోపంతో చిన్న కృష్ణుణ్ణి ఒక ఉక్కిరిబిక్కిరి చేసే రోటికి కట్టేసింది. అతను ఏడవలేదు, అతను వాదించలేదు. కట్టేసిన స్థితిలోనే ఆ భారీ రోటిని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాడు. అక్కడ రెండు పెద్ద అర్జుని చెట్లు నిలబడి ఉన్నాయి. రోటి ఆ రెండు చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. సాధారణంగా ఏ పిల్లవాడూ అక్కడే ఆగిపోతాడు, కాని కృష్ణుడాగలేదు. ఒక్కసారి గట్టిగా లాగాడు. భూమి కంపించింది. రెండు మహావృక్షాలు ఒక్కసారిగా నేలకొరిగాయి. గ్రామస్థులు పరుగెత్తుకుంటూ వచ్చారు. వినాశనం అనుకున్నారు. కాని చెట్లలో నుండి వెలుగులా ఇద్దరు దివ్యపురుషులు బయటకు వచ్చారు. వారు కుబేరుని కుమారులు, నలకువరుడు, మణిగ్రీవుడు. అహంకారంతో మునిగిపోయి ఋషి నారదుణ్ణి అవమానించినందుకు వారు చెట్లుగా శపించబడ్డారు. సంవత్సరాలపాటు నిలబడి చేతులు కదలకుండా కళ్లతో చూస్తూ విముక్తి కోసం ఎదురుచూశారు. వారిని విముక్తి చేసినది ఎవరు? యుద్ధరంగంలో ఉన్న కృష్ణుడు కాదు, తల్లిచేత కట్టబడ్డ చిన్న బాలకృష్ణుడు. ఇది పిల్లల కథ కాదు, ఇది ఒక సందేశం. నీ పరిస్థితి నిన్ను పరిమితం చెయ్యదు. నీ అంతర్గత శక్తి ఉంటే చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయ.